దొండకాయ పచ్చడి అందరూ చేస్తారు. కానీ ఇలా నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే దొండకాయ పచ్చడి చేయమని అయితే అడుగుతారండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా రుచికరమైన దొండకాయ పచ్చడిని చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్ అయితే చూపించానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా 1/2 కేజీ దొండకాయలు అయితే శుభ్రంగా కడిగి ఇలా పక్కన అయితే పెట్టుకున్నానండి. అలాగే 1/2 కేజీ దొండకాయలకి 3 టమాటాలు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చింతపండు, ధనియాలు, జీలకర్ర అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు ఇలా అయితే కట్ చేసుకున్నానండి. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు, కానీ కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతాయి అన్నమాట. అలాగే 3 టమాటాలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో ధనియాలు అయితే వేస్తున్నాను. ధనియాలు 3 స్పూన్స్ వరకు ధనియాలు అయితే వేసుకోండి. ధనియాలు వేయడం వల్ల మనకి పచ్చడికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే జీలకర్ర కూడా వేస్తున్నానండి. జీలకర్ర కూడా వేసి ఈ 3 బాగా వేగినంత వరకు వేపించుకోవాలి. పచ్చివాసన పోయి మంచి స్మెల్ అయితే వస్తుందండి. అంతవరకు కూడా వీటిని బాగా వేపుకోవాలన్నమాట. మనకి పచ్చళ్ళకి వెల్లుల్లిపాయ అనేది మంచి టేస్ట్ అయితే ఇస్తుందండి. మీకు కావాలనుకుంటే వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చివి కూడా వేసుకోవచ్చు అనమాట మిక్సీ వేసుకునేటప్పుడు. బట్ నేనైతే ఇలా ఫ్రై చేసి అయితే వేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా ఎండుమిరపకాయలు తొడుములు తీసి ఒక 6 ఎండుమిరపకాయల వరకు వేసుకున్నానండి. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు అయితే ఇలా కట్ చేసి అయితే వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదనుకుంటే నేను చెప్పిన కొలత అయితే సరిపోతుంది 1/2 కేజీ దొండకాయలకి. అలాగే కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. టమాటాలు ఇలా కట్ చేయడం వల్ల మనకి తొందరగా మగ్గిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉట్టి దొండకాయలు చేసే కన్నా ఇలా టమాటీ వేయడం వల్ల మన దొండకాయ అనేది నిల్వ ఉంటుంది. తర్వాత చేదు, వగరు అలాంటివి ఏమి రాకుండా ఉంటాయండి. టమాటాలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోనే దొండకాయ ముక్కలు అయితే వేసి మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దొండకాయలు ఉండే వాటర్ అంతా పోయి చక్కగా మనకి వేగడం అయితే స్టార్ట్ అవుతుందండి. వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే కింద నుండి టమాటాలు అవైతే మాడిపోతాయి. మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ అయితే వేస్తున్నాము. మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ అయితే వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలన్నమాట. మనం ఇలా సాల్ట్ వేసి మూత పెట్టడం వల్ల దొండకాయలు అనేది ఇంకొంచెం సాఫ్ట్గా అయితే అవుతాయి, అలాగే తొందరగా ఉడుకుతాయండి. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటూ 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే దొండకాయలు అనేవి అడుగుపెట్టి మాడిపోతాయి. అలా మాడిపోతే కనుక మనకి చేదైతే వచ్చేస్తుందండి. అప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు అయితే ఉండదన్నమాట. ఇలా చేసుకున్న పచ్చడిని మీరు ఫ్రిడ్జ్లో వారం రోజులైనా పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. సో ఇంకా దొండకాయలు అయితే బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. నేను ముందు రోజు నైట్ అయితే చేసుకొని మార్నింగ్ అయితే మిక్సీ అయితే వేసుకున్నానండి. సో నాకు ఇడ్లీలో కూడా నేను చేసుకున్నాను అనమాట. ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి కూడా దీన్ని అయితే తీసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చింతపండు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టి వదిలేయాలండి. కొంచెం ఆవిరి చల్లారిన తర్వాత మనం మూత తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా కట్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది దొండకాయ ఉడికిందో లేదో. ఉడకపోతే ఇంకొక 5 నిమిషాలు అయితే పెట్టుకోండి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. సో ఇలా దీన్ని అయితే చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేడి మీద వేసేస్తే పచ్చడి పాడైపోతుంది. మిక్సీ జార్లు కూడా సరిగ్గా నలగవన్నమాట. మిక్సీ జార్లు కూడా తొందరగా పాడైపోతాయి. పచ్చడి కూడా మనకి ఎక్కువ స్టోర్ అయితే ఉండదండి. సో ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని 2 ట్రిప్పుల కింద మిక్సీ అయితే పట్టించుకోవాలి. మిక్సీ మనం మరీ మెత్తగా చేసుకోకూడదండి. కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే మనకి టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. సో ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. సో మనకి ఇంకొంచెం మెత్తగా అయితే నలుగుతుంది. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా మనకు దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు మనకు ఉంటుందన్నమాట. ఇది ఇడ్లీ, దోశ, చపాతీ, రైస్లకు కూడా చాలా బాగుంటుందండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. తర్వాత ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.